ప్రధానంగా కాంగ్రెస్ పార్టీ మాపై టార్గెట్ చేసిందని కూడా బీఆర్ఎస్ అంటుంది. ఏం చెప్తారు? అక్కడ ఎస్ఐబి ఆఫీస్లో ఉన్న ఎక్విప్మెంట్ అంటే హార్డ్ డిస్క్లని గీడిస్లో మొత్తం ఇరగొట్టేసేసి పగలగొట్టేసేసి మూట కట్టి మూసిలో పడేసారు. ట్యాప్ చేశారు అనేది కూడా ఆమె ఆరోపిస్తుంది. ఏం చెప్తారు? ఇప్పుడు అది కేటీఆర్ చెప్పాలి. ఇక అప్పుడు దానికి అధికారుల పని చేసుకుంటా ఇంటి అడవిలో అది కూడా వింటారా? అధికార పనులే చేయాలి. నక్సలైట్లది తీవ్రవాదులు చేయాలి. మనం మీ చెల్లది బావత్ చేసినామంటే తీవ్రవాదుల నక్సలైట్లు అది చెప్పు ఫస్ట్ కేటీఆర్. నెక్స్ట్ ఎవరు టార్గెట్? కేసీఆర్ నోటీసులు వచ్చే అవకాశం ఉందా? విచారించే అవకాశం ఉందా? 100% వస్తాడు ఆయన కూడా. విచారించడానికి అధికారం కేసీఆర్ ఇయ్యలే. మీకు చిత్తశుద్ధి ఉంటే మీరు మాకు పర్మిషన్ ఇరి, మేము చూస్తాం 48 గంటలలో కేసీఆర్ని లోపటేస్తాం. అసలు ఈ నిబంధనని తెలంగాణనే తెచ్చిందంటవా? ఇంత పచ్చబోద్దామా? ఏముంది? నిజంగా స్థాయి పెంచుకునేటటువంటి పనులు కేటీఆర్ కానీ హరీష్ రావు గారు కానీ చేయట్లేదు. ఈ బీఆర్ఎస్ పార్టీ అనేది పెద్ద బోగస్.